రాత్రికి ఎక్కడ పడుకోవాలరా? రే, ఈ ఇంట్లో వాడు అడుగుదా? ఏమండి ఏమండి ఏమండి? ఎవరయ్యా మీరు? ఏం కావాలి? మేము అనాథలం సార్, మాకు ఇల్లు వాకిలి లేదు. మీరు సరేనంటే ఇవాళ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం. కుదరదయ్యా, మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వేరే ఇల్లు చూసుకోండి. ఏమండి ఏమండి ఏంటి? పిన్ని గారు, మీ ఇద్దరం అనాథలం అండి. మాకు ఇల్లు వాకిలి లేదు. మీకు ఇబ్బంది లేకపోతే ఇవాళ రాత్రి మీ ఇంట్లో పడుకొని పొద్దున్నే వెళ్ళిపోతాం. వీలు పడదు. మా ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వేరే ఇల్లు చూసుకోండి ఆయన. వీళ్ళని అడుగుదా? ఏంట్రా? నువ్వు ఉండరా, నీకు అసలు ఏం తెలీదు. కొంచెం తెలివితేటలు కావాలరా. నేను అడుగుతా ఉండు, పక్కరా. నువ్వు అడుగుతావా? సరే అడుగు. ఏమండి? 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 ఎవర్రా మీరు? అర్ధరాత్రి పూట తలుపు కొడుతున్నారు? ఏం లేదండి, మీ ఇంట్లో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారండి? ఉన్నారు. ఏం లేదండి, మేమిద్దరం ఈ రాత్రికి మీ ఇంట్లో పండుకుందామని. ఎంత ధైర్యరా మీకు? రేయ్, ఎవర్రా ఇళ్ళ కాలేలోకి రానిచ్చిందే? అందరూ దిగి పారిపోండిరా. థ్యాంక్స్ అయ్యా, సమయానికి ఈ డ్రమ్ములు రోడ్డుకు అడ్డంగా పడేసి మాకు పెద్ద సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఏయ్, ఆ వ్యాన్ తీసుకెళ్ళండి. 10 లక్షలు ఖరీదు చేసే సరుకు పోలీసులకు అప్పచెప్పొచ్చి సిగ్గు లేకుండా కథలు చెబుతున్నారా? నిజం సార్, ఎవరో ఇద్దరు ట్రాఫిక్ జామ్ చేసి మన వ్యాన్ పట్టించారు సార్. ఎవరా ఇద్దరు? స్పెషల్ ఆఫీసర్లా? తెలీదు సార్. చూస్తే గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలం సార్. ఈసారి వాళ్ళు కనబడితే అర్థమైంది సార్. వెళ్ళండి. జింకానా గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ చూస్తున్నట్టు అలా చూస్తూ నిలబడతారేంట్రా? నేను చెప్పేది మీకు అర్థం కాలేదా? నేను స్నేహాన్ని ఘోరంగా ప్రేమిస్తున్నాను రా. ఘోరంగా కాదు సార్, ఘాటుగా అనాలనుకుంటా. పవర్ఫుల్ గా ఉంటాను అలా అన్నాను. అయినా నాకు కావాల్సింది గ్రామర్ మిస్టేక్స్ కాదు, స్నేహ. ఐ వాంట్ స్నేహ. స్నేహ లేదా నేను బతకలేను. నేను బతకలేను రా. వెళ్ళి అర్జెంట్ గా దాన్ని కిడ్నాప్ చేసైనా తీసుకురండి. వెళ్ళండి, గో, వెళ్ళండి. సినిమా చూసిన కొద్ది మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అవునే, అందులో హీరోయిన్ ఎంత బాగా చేసిందో కదా. సంపాదించింది కదా టికెట్స్. దొరక్క పని దొరికింది కదా. మనం బాగా కష్టపడి పని చేసామనుకో, తొందరలోనే మేస్త్రీలం అయిపోయి వాడిలాగా అందరి మీద అరవచ్చు కదా. అరే, ఇంకా మనం బతకలేమనే భయమే లేదురా. ఇలాగే ఒళ్ళొంచి పని చేస్తే ఇంకా మనకి ఎదురే లేదురా. ఏంట్రా, రికార్డ్ జరిగిపోయిందా? రికార్డ్ జరిగిపోలేదురా, మనసు కరిగిపోయింది. అదే ఒకసారి అటు చూడు. ఎటు? నువ్వు ఇటు చూడటం మానేసి అటు చూడరా. వాళ్ళని అట్టా చూస్తుంటే నాకేంటోగా ఉందిరా. నాకు కూడా అలాగే ఉందిరా. నా పరిస్థితి ఏదోలా ఉందిరా. నీ పరిస్థితి సరే, ఒక్కసారి ఆడి పరిస్థితి చూడు. ఏది? ఎవరు రాళ్ళు వేసేశారా? రేయ్, వాళ్ళిద్దరేరా నా యాల్ది ఎముకల్లో సిమెంట్ లా కూడా తనాలి. పదండ్రా.
అన్నా ఏదో సౌండ్ వచ్చింది. మీరిక్కడికి వచ్చారన్నమాట. అవును, ఇప్పుడే. సరే మేము మీకెలా తెలుసమ్మా? ఎలా తెలుసో చెప్తాం. రే అమ్మాయి అమ్మాయి పాపం. కట్లపతి ఇడియట్స్, స్కౌండ్రల్స్, స్టూపిడ్స్. స్నేహ తప్పించుకుందా? దున్నపోతుల్లో ఇంతమంది ఉన్నారు కదా, మీ అందరూ కలుకప్పి ఎలా తప్పించుకుంది? హౌ హౌ? ఆ ఇద్దరే వచ్చి తప్పించారు సార్. ఏ ఇద్దర్రా? అదే సార్, ఆ రోజు మన అంబులెన్స్ పట్టించిన వాళ్ళు. ఆ ఇద్దరా? నా స్నేహం దక్కించుకోలేని ఈ బతుకు వేస్ట్ వేస్ట్. డాడీ డాడీ, ఐ విల్ డై. నేను చచ్చిపోతాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏం వచ్చిందిరా? డాడీ, నా హార్ట్ మిస్ అయిపోయింది. హార్ట్ మిస్ అయితే ఈ అడ్డదారులు ఎందుకురా? అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చుగా. వావ్, వాళ్ళందరూ భయంకరంగా వచ్చేశారు. ఒక్కసారిగా నన్ను కిడ్నాపర్స్ చుట్టుముట్టారు. నేను శివంగిలా రెచ్చిపోయాను. కొద్ది నిమిషాల పాటు సినిమా క్లైమాక్స్ టైపులో అక్కడొక పెద్ద ఫైటు. అందరూ ప్రాణభయంతో పరిగెత్తారు. నేను కర్తవ్యంలో విజయశాంతిలా నడుచుకుంటూ బయటకొచ్చేసా. అసలు ఇంతకీ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరే? ఏమో, నాకేం తెలుసు. ఒరే ఒరే, వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరా? అయిపోయారు. పదండ్రా. ఏయ్, నేను చెప్పేది వినండిరా. అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినండిరా. వాళ్ళు భలే పరిగెడుతున్నారు కదా. రండ్రా. అయ్యయ్యో, హరీష్ వద్దురా. ఒరేయ్, మీరు పెద్ద కిడ్నాపర్లా. కిడ్నాప్ అంటే ఏంటండి? ఏమిటా? పిచ్చి పట్టిందా? ఊరుకోవే. ఇవాళ వీళ్ళ బాడీలు బస్ స్టాండ్ అయిపోవాలి. ఏడ్చోలే నోర్మి. నన్ను అసలు కిడ్నాపర్స్ నుంచి కాపాడింది వీళ్ళిద్దరే. అయ్యో, నేను కిడ్నాప్ చేసింది వీళ్ళిద్దరే అనుకుని. అనుకోవటం ఏంటి? పక్క వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినొద్దా? సారీ అండి, ఏమనుకోవద్దు. అబ్బా అమ్మ అని కూడా అనుకోకూడదమ్మా. సారీ బ్రదర్స్. పదండ్రా, పదా.